హాయ్ అండి. నిన్నటి వీడియోలో అయితే మా రియాన్ష్ గారికి వ్యాక్సిన్ వేశారు అని చెప్పాను కదా! వ్యాక్సిన్ వేసిన పిల్లలైతే అసలు ఫుల్‌గా ఫీవర్ వచ్చేసి కాలంతా స్వెల్లింగ్ వచ్చేసి ఫుల్‌గా సిక్ అయి ఉంటారు కదా! కానీ మా వాడికి మాత్రం అలా లేనే లేదు. ఫీవర్ అయితే రాలేదు. కాలైతే స్వెల్లింగ్ వచ్చింది. అయినా కానీ ఫుల్ యాక్టివ్‌గా అయితే వీడున్నాడు. వ్యాక్సిన్ వేసినప్పుడు ఫీవర్ వస్తే మంచిదే. కానీ వీడికైతే ఫీవర్ రాలే కానీ కాలైతే స్వెల్లింగ్ వచ్చింది. ఇంకా ఆ రోజు వ్యాక్సిన్ వేసిన రోజైతే ఫీడింగ్ మదర్స్ అయితే నాన్ వెజ్ తినకూడదు కాబట్టి మేమైతే నా కోసం బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశారు. ఇంకా నా బీరకాయ కర్రీలో అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే అయిపోయింది. అంటే నేను హాఫ్ కేజీ బీరకాయకి మెజర్మెంట్ ఆయిల్ అయితే వేసాను. కానీ బీరకాయ తక్కువ, ఆయిల్ అయితే ఎక్కువైపోయింది. ఇంకా అందులో అయితే పాలైతే యాడ్ చేసేసి అయితే కర్రీ ప్రిపేర్ చేశాను. బీరకాయ కర్రీలో పాలు పోసి వండేదైతే నాకు మా చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ ప్రిపేర్ చేసిందైతే గుర్తు. ఇంకా అలా అనేసి ఒకసారి ట్రై చేద్దామని అయితే నేను ఒకసారి ట్రై చేశాను. ఇంకా ఆ రోజైతే చికెన్ కర్రీ కూడా చేసాము. అంటే మా వాళ్ళకి తెలీదనమాట వ్యాక్సిన్ వేసినప్పుడు నాన్ వెజ్ తినకూడదు అనేసి. ఇంకా నేనైతే బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇదైతే పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. మీకు తెలుసా ఇలా బీరకాయలో పాలు పోసి వండే కర్రీ కాంబినేషన్? వ్యాక్సిన్ వేసిన రోజు నాన్ వెజ్ తినొచ్చో తినకూడదో అయితే నాకు